హాయ్ హలో వెల్కమ్ టు టాలీవుడ్ న్యూస్. ఈరోజు డేట్ వచ్చేసరికి 8 ఫిబ్రవరి సాయంత్రం 5 గంటలు అవుతుంది. యాత్ర 2 రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంటుంది. రివ్యూ డిస్క్రిప్షన్లో ఉంది, చూడకపోతే చూసేయండి సరదాగా. అనుష్క క్రిష్ కాంబినేషన్ మూవీ యువి క్రియేషన్లో సెట్ అయిందంట. పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే ఎప్పట్లో పని కాదని నిర్ణయించుకున్న క్రిష్ ఈ మూవీని స్టార్ట్ చేసి ఉంటాడు. పాపం తెలుసు కదా, మూవీ నుండి పోస్టర్ రిలీజ్ చేశారు. సింప్లీ సూపర్ ఉందనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సిద్ధు పక్కింటి కుర్రాళ్ళగా చాలా క్యూట్గా ఉన్నాడనే చెప్పాలి. మీరేమంటారు ఈ పోస్టర్ మీద? సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కొత్త డైరెక్టర్ అంట. అన్ని డీటెయిల్స్ త్వరలో మన ముందుకు తీసుకొస్తామని చెప్పారు మేకర్స్. విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కల్ట్, మెకానిక్ రాకీ, గామి, లైలా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 8 మార్చ్ నుంచి ఏప్రిల్ పోస్ట్ పోన్ అయినట్లు సమాచారం. దీని మీద ఇంకా అఫిషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. రాగానే మనం పోస్ట్ చేసేద్దాం. భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ టీజర్ చాలా బాగుంది. థియేటర్లో మార్చి 1 నుంచి వస్తుంది. చూడకపోతే చూసేయండి. ఈసారి మనం భయపెట్టేలాగే ఉంది. రామ్ చరణ్ బర్త్డేకి నాయక్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మూవీ ఏమో కానీ నాయక్ ఆడియో లాంచ్లో చరణాన్ని ఇచ్చిన స్పీచ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అప్పట్లో అది చాలా వైరల్ అనుకో, అది వేరే విషయం. మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీ నుండి వచ్చిన హలో హలో అనే సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ 23 మార్చిన రిలీజ్ అవుతుంది. సమరసింహారెడ్డి రిలీజ్ మార్చి 2 చేస్తున్నారు. ఈ మూవీలో మణిశర్మ గారి మ్యూజిక్ విధ్వంసమే చూడొచ్చని చెప్పాలి. మూవీలో మీకు నచ్చిన సాంగ్ని మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ టాలీవుడ్ న్యూస్లో కలుసుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే. లవ్ యూ ఫర్ వాచింగ్. బాయ్.